నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 7వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషానికి, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 51 నిమిషానికి. ఈ రోజు తిథి ద్వాదశి రాత్రి 11 గంటల 8 నిమిషముల వరకు, తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం అనురాధ రాత్రి 1 గంట 3 నిమిషముల వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు. రాహుకాల సమయము ఉదయం 7 గంటల 28 నిమిషాల నుంచి 9 గంటల 6 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. ఈ రోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 3 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు 6వ స్థానంలోను, శుక్రుడు 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సమస్యల మీద మీరు ధైర్యంగా స్పందించే అవకాశము, దీంతో పాటు ఆరోగ్యం మెరుగవుతుంది, వ్యాపార పరంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము: దుర్గా అమ్మవారికి నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే జాతక పరంగా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ మీకు ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, మంగళుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితాలు: విద్య, ప్రేమలో అనుకూలత ఏర్పడుతుంది, సృజనాత్మక రంగాలలో చక్కని ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము: కుజ భగవానుడికి పూజ చేసుకోవడము, హనుమంతుడి ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు 4వ స్థానంలోను, గురుడు 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు స్థిరాస్తుల విషయంలో శుభ సూచనలు కనబడుతున్నాయి. ఇంటి విషయాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. చెప్పదగిన పరిహారము: గురువారం రోజు పసుపుని దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.